తో దినాన్ని ప్రారంభించటం, ప్రభువుతో దినాన్ని ప్రారంభించటం బహు ఆశీర్వాదకరం. ఫ్రెండ్స్, ఆది యందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఈ సృష్టి అంతా కూడా దేవునితోనే ప్రారంభమైంది. అలాగే మన జీవితం కూడా దేవునితో ప్రారంభిస్తే అది ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు లేకుండా, దేవుడు తోడు లేకుండా, దేవుడు నీతో రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఆశీర్వాదాన్ని చూడడం సాధ్యము కానే కాదు. దేవుడు మనతో రావాలి అంటే, ప్రభువా నువ్వు మాకు కావాలి అని అడగాలి కదండి. అదే చెప్తున్నాను, నా ఆశ మీరందరూ బాగుండాలి. మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావాలి. మీరు చేసే ప్రయాణాల్లో దేవుని యొక్క కాపుదల కావాలి. మీరు చేసే పనులలో ఆ పనులు సార్థకం కావాలి. అలాగే మనం చేస్తున్న పరిచర్య ఫలభరితం కావాలి. అయితే వీటన్నిటికీ ఆధారం ఏమిటంటే, దేవునితోనే మనకున్న సమస్తాన్ని ప్రారంభించాలి. దేవుడు లేకుండా నువ్వు ఏం చేసినా సరే అది చివరికి సగంలో ఆగిపోతుంది. ఎగ్జాంపుల్, ఆదికాండం 13వ అధ్యాయము. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా అంటున్నాడు, ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. 7వ వచనం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడి నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఓ పెద్ద బిల్డింగ్ కడతారట, ఆకాశాన్ని అంటేటటువంటి శిఖరాన్ని కడతారట. ఎందుకోసం కడతారంటే, దేవుని మహిమ కోసమా, దేవుణ్ణి సంతోషపరచడం కోసమా? అక్కడ దేవుని ప్రస్తావనే లేదు, దేవుని ప్రమేయమే లేదు. ఏముంది? వాళ్ళ ఇష్టం. ఎప్పుడైతే మనిషి తన ఇష్టమే చేయాలనుకుంటాడో, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క సహాయం తీసుకోకుండా, దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవునితో పార్ట్నర్షిప్ లేకుండా నువ్వు ఎప్పుడు ఏది చేసినా సరే, సహోదరుడు వింటున్నావా, ఆ పని సగంలో ఆగిపోతుంది. బాబేలు అంటే ఏమిటట? తారు మారు. ఎందుకని? వారు చేసే పనిలో దేవునికి చోట్లేదు. సహోదరులు, నువ్వు చేసే పనిలో దేవుని తోడు లేకపోతే అంత తారుమారే. నీ చదువు తారుమారైపోతుంది, నీ భవిష్యత్తు తారుమారైపోతుంది, నీ ఆరోగ్యం తారుమారైపోతుంది, నువ్వు చేసే వ్యాపారం తారుమారైపోతుంది, నీ ఉద్యోగ ప్రయత్నాలు తారుమారైపోతాయి. ఎందుకంటే దేవుని సహాయం లేకపోతే, దేవుడు తోడు లేకపోతే సైతానుగాడు నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేస్తాడు. యెరూషలేమును విడిచిపెట్టి యెరికో వెళ్తున్న వాడిని ఏం చేశారు చెప్పండి? దిక్కు లేకుండా చేసి పడేశారు, వస్త్రహీనుని చేశారు, ఒళ్ళంతా కూని చేసి పడేశారు, కనుబూపిరితో వదిలేశారు. ఎవరు వాళ్ళు? దోచుకునేవాళ్ళు, నరహంతకులు. సహోదరుడా, దేవుడు నీకు తోడు లేకపోయినట్లయితే ఒక దుర్మార్గుడు సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని కూల్చేయటానికి, నీ చదువులో నిన్ను పనికి రాకుండా చేయటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడి పేరేంటి చెప్పండి? సైతాను.
నీకు దేవుడు తోడుగా ఉన్నప్పుడే వాడు నీ దరిదాపులకు రాడు. వచ్చినా సరే వాడు గెలవలే.